హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు. ఈ రోజు మన వీడియోలో చూపించబోయే రెసిపీ బన్ దోస. సాఫ్ట్ గా ఉంటాయి, అలాగే చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయి. వీటిని ప్రిపేర్ చేసుకోవడానికి పెద్దగా కష్టపడక్కర్లేదండి. అన్ని ఇంట్లో ఉన్న వాటితోటే ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు వీటిని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటికి కాంబినేషన్ గా అల్లం టమాటో చట్నీ చేశాను. సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఈ చట్నీ అన్ని రకాల టిఫిన్స్ లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వీటిని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేయండి. మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇందులోకి 2 కప్పుల గోధుమ పిండిని తీసుకోవాలి. ఇందులోకి అరకప్పు సుజీ రవ్వను తీసుకోవాలి. అదే మనం ఉప్మా చేసుకుంటాం కదా, ఆ నూక. రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకుని ముందుగా 1 కప్పు నీళ్లు వేసుకుని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మరొక కప్పు నీళ్లు కూడా వేసుకుని కలుపుకోవాలి. ఇలా 2 కప్పుల నీళ్లు వేసుకున్న సరే పిండి అనేది ఇలా కొంచెం గట్టిగానే ఉంది. ఇందులోకి మరో అరకప్పు నీళ్లు వేసుకుని కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఎలా ఉండాలండి. గట్టిగా ఉండకూడదు, అలా అని మరి లూజ్గా కూడా ఉండకూడదు. ఎలా కలుపుకుంటే సరిపోతుంది. ఇందులో వేసిన నూక నానడానికి ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేసి ఈ పిండిని కాసేపు పక్కన పెట్టుకోవాలి. ఈలోగా ఈ బన్ దోసల్లోకి కాంబినేషన్గా టేస్టీ టమాటో చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. కడాయిలోకి ఆయిల్ వేసుకుని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ మెంతులను ఎక్కువ వేసుకోకండి, ఇలా 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. 2 టేబుల్ స్పూన్ల వరకు పోపు దినుసులను వేసుకుని వేయించుకోవాలి. పోపు దినుసులు ఇలా వేగిన తర్వాత ఇందులోకి 2 ఇంచుల అల్లాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. 6-7 వరకు పచ్చిమిర్చిని తుంచుకుని వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసినా సరే 4 వరకు ఎండుమిర్చిని కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని వీటన్నిటిని వేయించుకోవాలి. ఇవన్నీ ఇలా బాగా వేగాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని పక్కకు పెట్టుకోవాలి. అదే కడాయిలో ఆయిల్ ఉంది, ఈ ఆయిల్ సరిపోతుంది. ఇందులోకి 3 మీడియం సైజ్ టమాటాలను ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. టమాటాలు వేసుకున్నప్పుడే ఇందులో సాల్ట్ కూడా వేసేసాను, ఆ క్లిప్ మిస్ అయింది. మీరు ఇందులో సాల్ట్ వేసుకుని మూత పెట్టేసి టమాటా ముక్కలు ఇలా సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా సాఫ్ట్గా అయితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని పక్కకు పెట్టుకుని కాసేపు చల్లారనిద్దాం. మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి ముందుగా వేయించుకుని పక్కన పెట్టుకున్న పోపు దినుసులను వేసుకోవాలి. ఇందులోకి ఇలా కొద్దిగా చింతపండును వేసుకోవాలండి. మనం అల్లం ముక్కలు ఎక్కువగానే వేసుకున్నాం కాబట్టి ఇందులో కొంచెం చింతపండు ఇలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. 3 వరకు వెల్లుల్లి రెమ్మలను పొట్టు వలుచుకుని వేసుకోవాలి. వీటిని నీళ్లు వేయకుండా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న టమాటో ముక్కలను కూడా వేసుకోవాలి. ఇందులోకి తగినన్ని నీళ్లను వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పచ్చడి గట్టిగా కన్నా ఇలా లూజ్గా ఉంటేనే బాగుంటుంది. పచ్చడికి చిన్న తాలింపును వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. కొద్దిగా ఆయిల్ వేసుకుని పోపు దినుసులను వేసుకుని వేయించుకోవాలి. పోపు దినుసులు కొంచెం వేగిన తర్వాత 1 ఎండుమిర్చిని తుంచుకుని వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని పోపు అంతా బాగా వేగిన తర్వాత పచ్చడిలో వేసుకుని కలిపేసుకోవడమే. ఈ పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అన్ని రకాల టిఫిన్స్లోకి సూపర్ కాంబినేషన్ అండి. అల్లం అలాగే టమాటో ఫ్లేవర్తో చట్నీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు బన్ దోసలు వేసుకోవడానికి పిండి కూడా మనకి రెడీ అయిపోయింది. ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది ఎలా ఉండాలండి. మీకు లూజ్గా ఉంటే కొంచెం పిండి వేసుకుని కలుపుకోవచ్చు, గట్టిగా ఉంటే కొద్దిగా నీళ్లు వేసుకుని కలుపుకోవాలి. కానీ మనం వేసుకున్న వాటర్ క్వాంటిటీకి ఈ పిండి ఇలా కరెక్ట్గా సరిపోతుందండి. ఇందులోకి మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. పచ్చిమిర్చిని 2 టేబుల్ స్పూన్ల వరకు వేస్తున్నాను. స్పైసీగా కావాలనుకుంటే ఇంకో టేబుల్ స్పూన్ వరకు పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవచ్చు. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు చిన్న ముక్కలుగా కట్ చేస్తున్న క్యారెట్ ముక్కలను వేస్తున్నాను. మీరు కావాలనుకుంటే క్యారెట్ని గ్రేటర్తో తురుముకుని కూడా వేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ల వరకు క్యాప్సికమ్ ముక్కలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇందులోకి మీకు ఇష్టమైన వెజిటబుల్స్ని మీరు వేసుకోవచ్చు. అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, జీలకర్ర, అలాగే సన్నగా తురుముకున్న కరివేపాకును కూడా వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్లో పోపు దినుసులను వేసుకుని వేయించుకుని ఇందులో వేసుకుని కలుపుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మన బన్ దోసలకి ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకోవాలి. ఇలా వంట సోడా వేసుకోవడం వల్ల ఇవి సాఫ్ట్గా ఉంటాయి. ఒకసారి అంతా కలిసేలా ఇలా బాగా కలుపుకుని ఇక్కడ మీకు సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. నాకు ఇక్కడ సాల్ట్ కొంచెం తక్కువగా అనిపిస్తే సాల్ట్ వేసి కలుపుకుంటున్నాను. ఫైనల్గా బన్ దోసలు వేసుకోవడానికి పిండి అయితే మనకు రెడీ అయిపోయింది. బన్ దోసలు వేసుకోవడానికి మనం తాలింపులు వేసుకునేది ఉంటుంది కదా వంటగదిలో, ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల వరకు పిండిని వేసుకోవాలి. ఇలా 3 టేబుల్ స్పూన్ల వరకు పిండి వేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ పిండి వేసినా లావుగా వచ్చేస్తుంది, మధ్యలో సరిగ్గా ఉడకదు.
ఇలా పిండి వేసుకున్న తర్వాత పైన ఇంకా ఆయిల్ వేయక్కర్లేదండి. కింద ఉన్న ఆయిలే మనకి ఇలా పైకి వచ్చేస్తుంది కాబట్టి ఎక్స్ట్రా ఆయిల్ వేయక్కర్లేదు. మీరు తక్కువ ఆయిల్తో కూడా వీటిని ఫ్రై చేసుకోవచ్చు. ఇలా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా తిరగవేసుకుని ఇలా రెండు వైపులా కాల్చుకుని తీసుకోవాలి. ఇలాగే మొత్తం అన్నిటినీ కాల్చుకోవాలి. ఈ బందోసులను మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేసేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బందోసులు అయితే ఇలా సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే ఇందులోకి చేసిన అల్లం టమాటో చట్నీ సూపర్ టేస్టీగా ఉంది. తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.